శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మం పత్రవిశాలాక్షి పద్మకేసరివర్ణని నిత్యం పద్మాలయాం దేవి సా మాం పాతు సరస్వతి. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతిం తపోనిధిం. న గాయత్ర్యాః పరం మంత్ర న మాతుః పరదేవత న హరే పరతస్త్రాత నానృతాః తాత్పకం పరం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. మాతృభ్యో నమః. అవిద్యానామంతస్థిమిరమిహిరోద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం తముష్ట్రామురరిపువరాహస్య భవతి అంటారు ఆదిశంకరులు. ఈ సౌందర్యలహరి చేస్తూ ఆదిశంకరాచార్యుల వారు అమ్మను గురించి స్తోత్రం చేస్తారు. అమ్మ, నేను నీ గురించి చెప్పాలని చెప్పేసి అనుకున్నాను. నాలో ఉన్నటువంటి అవిద్యనంతా, నాలో ఉన్నటువంటి అమాయకత్వాన్ని, తెలియనటువంటి తనాన్నంతా కూడా పోగొట్టేసి సరైనటువంటి ఏదైనా ఒక వస్తువు ఏ విధంగా ఉందో, ఈ సృష్టి అంతా కూడా ఏ విధంగా నడుస్తుందో, ఆ సృష్టి క్రమంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా నాకు గోచరమయ్యేటట్టుగా నువ్వు అనుగ్రహించు తల్లి అని చెప్పేసి, నాకు ఏమీ తెలియనటువంటి జడుడినమ్మ అని చెప్పేసి ముందే ఆమెకు చెప్పుకున్నాడు. అంత గొప్పదైనటువంటి అమ్మ యొక్క శక్తి, ఆ శక్తిని ఆధారంగా చేసుకొని ఆదిశంకర్ల వారైతేనేమి, మహాకవి కాళిదాసు గారైతేనేమి, వేదవ్యాస మహర్షి అయితేనేమి, అనేక మంది కవులు వారి వారి యొక్క చేతనా స్వరూపము చేత అమ్మను దర్శించారు, అమ్మను పొగిడారు, అమ్మను స్తుతించారు. అదే జగదంబ యొక్క శక్తి. అలాంటి శక్తివంతమైనటువంటి జగదంబ ఈ దేవీ నవరాత్రుల్లో 8వ రోజు వచ్చేసి మనకు అష్టమం మహాగౌరీతి అష్టమం అని చెప్తారు. అంటే 8వ రోజు అమ్మవారు మహాగౌరీ అలంకారంలో శ్రీశైలంలో మనకు దర్శనమిస్తూ ఉంది. విజయవాడలో మనకు వచ్చేసి దుర్గామాతగా అమ్మవారు దర్శనమిచ్చేస్తుంది. ఆ దుర్గామాతగా దర్శనమిచ్చేటువంటి అమ్మవారు అక్కడ ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ మహాగౌరీ అమ్మవారు ఏ విధంగా మనకు కనిపిస్తుందంటే, అక్కడ పోతనామాచ్యుల వారు భాగవతాన్ని చేస్తూ చెప్తారు అమ్మ గురించి. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడు పారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల ఉండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్దినిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. ఆమె ఎవరనుకున్నావు? సాక్షాత్తు మా తల్లి, మా పరమేశ్వరి అని చెప్పేసి ధైర్యంగా చెప్పుకున్నారు పోతనామాచ్యుల వారు. అలాంటి అమ్మ అమ్మలగన్నయమ్మ. ఎవరప్ప ఎప్పుడొచ్చింది ఆ అమ్మవారంటే, అమ్మకు అమ్మ అంట పై అమ్మ ఎప్పుడో ఉన్నటువంటి పూర్వజా త్రిపురాంబిక అయినటువంటి ఆ అమ్మవారు అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ. ఎవరా ముగురమ్మలంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి దేవతా స్వరూపమైనటువంటి అమ్మలకే మూలపుటమ్మ. అందుకే చెప్తారు గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకాంబరీతి శశిశేఖర వల్లభీతి సృష్టి స్థితి ప్రళయకేలుషు సమిస్తాయి తస్యై నమస్త్రిభువనైక గురోస్థరుణ్యై అని చెప్తారు. కాబట్టి ఆ అమ్మనే లక్ష్మిగా వచ్చినామని, సరస్వతిగా వచ్చినామని, పార్వతిగా వచ్చినామని, కాళిగా వచ్చినామని, మహాగౌరిగా వచ్చినటువంటి రూపం ఏదైనా సరే అది అమ్మనే అని చెప్పేసి చెప్తున్నారు. అలాంటి ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారుల అమ్మ కడుపు ఆరడి పుచ్చినయమ్మ. ఇది అమ్మవారి యొక్క అవతార వైశిష్ట్యం. ఏంటి అంటే ఇక్కడ చెప్తున్నారు దుర్గమాత యొక్క వైశిష్ట్యం. దుర్గమ్మ ఎందుకు వచ్చేసిందంటే సురారుల అమ్మ కడుపు ఆరడి పుచ్చినయమ్మ. రాక్షసుల యొక్క తల్లుల యొక్క గర్భశోకాన్ని కలిగించినట్టు మహాతల్లి అని చెప్తారు. ఎందుకు రాక్షసుల యొక్క తల్లి గర్భశోకం కలిగించినారంటే, రాక్షసులను నిర్జించేందుకోసమే అమ్మ అనేక అవతారాలు ఈ యొక్క ఈ సృష్టిలో చేయవలసి వచ్చింది. అన్ని అవతారాలు, ప్రతి అవతారంలో కూడా అవతారానికి ఒక వైశిష్ట్యతను చూపుతూ ప్రతి అవతారంలో కూడా ఒక్కొక్క రాక్షసుని నిర్జిస్తూ వచ్చినటువంటి అమ్మ కాబట్టి, మన యొక్క కష్టాలన్నీ తొలగించేటువంటి అమ్మ కాబట్టి, మన దుర్గములన్నీ కూడా తొలగించేటువంటి అమ్మ కాబట్టి, ఈ దుఃఖం
దుఃఖములు తొలగించేటువంటి తల్లి కాబట్టి దుర్గమాయమ్మ. అలాంటి తల్లే మహాదుర్గ, కనకదుర్గ. బెజవాడలో ఇంద్రకీలాద్రిపై వెలిసినటువంటి అమ్మవారే దుర్గాదేవి, కనకదుర్గాదేవి అని చెప్పేసి చెప్తున్నారు. మళ్ళీ ఆ దుర్గ ఎవరు? సాక్షాత్తు మా అమ్మ దుర్గమాయమ్మ. కృపాబ్దినిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. అలాంటి దుర్గమ్మ తల్లి మాకు నిరంతరము కూడా గొప్పదైనటువంటి లక్ష్మి, సరస్వతి మరియు ఈ పార్వతీదేవుల యొక్క కలయికైనటువంటి ఆ ముగ్గురి యొక్క శక్తులను కూడా పలికేటువంటి శక్తిని, ఐశ్వర్య శక్తిని, ధీటిని మనకు ఇవ్వాలని చెప్పేసి ఆయన కోరుకుంటున్నారు. అలాంటి గొప్పదైనటువంటి తల్లి యొక్క చరణార విందములు స్మరించి అందరూ కూడా ధన్యులు కావాలని చెప్పేసి చెబుతున్నారు. ఇక్కడ శ్రీశైలంలో కనిపించేటువంటి అమ్మవారు గౌరీదేవిగా ఈరోజు మనకు దర్శనమిచ్చేస్తుంది. గౌరీదేవిగా దర్శనమిచ్చినటువంటి అమ్మవారిని కేవలం మనం దర్శనం చేసినంత మాత్రమున, అమ్మను స్మరణం చేసినంత మాత్రమున, అమ్మకు నమస్కారం చేసినంత మాత్రమున మనలో ఉన్నటువంటి దుర్గుణాలన్నీ కూడా తొలగిపోయి మన మనస్సు ఆధ్యాత్మిక వైపు పరుగులు తీస్తుంది. అమ్మ యొక్క అనుగ్రహం త్వరగా కలుగుతుందని చెప్పేసి చెప్తారు. ఎందుకంటే ఒకానొక సందర్భంలో పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా మందరగిరిపై కొలువై ఉంటారు. మందరగిరిపైన ఎందుకు కొలువున్నారంటే ఆ మందరగిరీశ్వరుడు పరమేశ్వరుని గురించి తపస్సు చేశారట. తపస్సు చేసి, ఓ స్వామి, మీరు నా పైన నెలకొని ఉండండి అయ్యా, మీకు సేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని నాకు కలగజేయండి అంటే అప్పుడు పరమ సంతోషభరితమైనటువంటి ఆ పరమేశ్వరుని యొక్క మనస్సు ఆ మందరగిరిపైన ప్రేమతో, వాత్సల్యముతో దంపతీ సమేతంగా వచ్చేసి మందరగిరిపై ఆశీనులై కొలువై ఉంటారు. ఆ మందరగిరి చక్కటి గుహలతోనూ అనేక రకములైనటువంటి ఫలరసములైనటువంటి ఆ వృక్షములతోనూ అనేక లతలతోనూ విరాజిల్లుతూ సెలయేలతో విరాజిల్లుతూ ఉన్నటువంటి పర్వతమే ఆ మందరగిరి పర్వతం. ఆ పర్వతం పైన ఒకానొక సమయమందున పార్వతీ పరమేశ్వరు ఇద్దరు కూడా సంతోషంగా ఉంటారు. ఆ పరమేశ్వరుడు ఎలాంటి వాడు? తెల్లటి శరీర ఛాయ కలిగినటువంటి వాడు. ఆయన యొక్క వాహనము వృషభము, అది కూడా తెల్లగా ఉంటుంది. ఆయన శరీరము మెడకు వేసుకునేటువంటి పుర్రెల మాల, పుర్రెలన్నీ కూడా తెల్లగానే ఉంటాయి. శరీరానికి పూసుకునేటువంటి విభూతి అంతా కూడా అది కూడా తెల్లగా ఉంటుంది. ఇంత తెల్లగా ఉన్నటువంటి పరమేశ్వరుని పక్కన పార్వతీదేవి కూర్చొని ఉంటుంది. పార్వతీదేవి ఎవరు? సాక్షాత్తు నారాయణుడి యొక్క చెల్లెలు నారాయణి. నారాయణుడు నల్లగా ఉంటాడు, నారాయణి కూడా నల్లగా ఉంటుంది. ఆ ఇద్దరి యొక్క సంగమమే పార్వతీ పరమేశ్వరులు అర్ధనారీశ్వర తత్వం. అందుకే ఆ అర్ధనారీశ్వర తత్వంలో ఒక దృష్టాంతాన్ని చెప్తారు. వాగర్ధ విపసంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈ అర్ధనారీశ్వర తత్వంలో మహాకవి కాళిదాసు గారు చెప్తారు. వాళ్ళిద్దరు ఎలా ఉంటారంటే, వాగర్ధ విపసంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే. వాక్కుకు అర్థానికి ఏ విధంగా అయితే మనము భేదాన్ని సూచించలేమో ఆ విధంగా పార్వతికి పరమేశ్వరునికి కూడా మనము భేదాన్ని సూచించేందుకు అవకాశమే లేనటువంటి దాంపత్యమయ్యా. అందుకే వారిని ఆది దంపతులు అని చెప్పేసి చెప్పినారు. వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి పొరపచ్చాలు అనేటువంటివే ఉండవని చెప్తారు. ఒకానొక సందర్భంలో మార్కండేయునికి అల్పాయుష్షు ప్రసాదించింటాడు. ఆ అల్పాయుష్షు కారణంగా మార్కండేయుని యొక్క ప్రాణాలు తీసుకొని పోవాలని చెప్పేసి యమధర్మరాజు వచ్చేస్తాడు. యమధర్మరాజు వచ్చేస్తే మార్కండేయుడు ఏం చేస్తాడు? పరిగెత్తుకుంటూ శివాలయంలోకి వెళ్ళి శివాలయం యొక్క శివలింగాన్ని గట్టిగా గడుచుకొని చంద్రశేఖర 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 పాహిమాం, చంద్రశేఖర 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 రక్షమాం అని చెప్పేసి గట్టిగా శివలింగాన్ని పట్టుకొని ఉంటాడు. యముడు యమపాశం వేస్తాడు. యమపాశం వేస్తే ఆ యముని యొక్క పాశానికి అందరూ కూడా బద్ధులై పడిపోవలసిందే. కానీ మార్కండేయుడు ఎక్కడున్నాడు? శివాలయంలో, గర్భాలయంలో ఆ పరమేశ్వరుని గట్టిగా పట్టుకొని ఆయనే నాకు రక్ష అని చెప్పేసి పరమేశ్వరుని గట్టిగా పట్టుకుని ఉన్నటువంటి కారణం చేత యముడు పాశాన్ని వేస్తే శివుడు ఎడమకాలతో యముని యొక్క రొమ్ము పైన తంతాడు. శివుడు ఎడమకాలతో యముని యొక్క రొమ్ము పైన తన్నినాడు అంటే అర్థం ఏంటంటే శివుని యొక్క అర్ధనారీశ్వర తత్వంలో వామభాగంలో ఉన్నటువంటిదే అమ్మ, వామభాగంలో ఉన్నటువంటి అమ్మ, కుడి భాగంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు సగభాగం కుడివైపు ఉంటే కుడికాలు వచ్చేసి పరమేశ్వరుంది, ఎడమకాలు వచ్చేసి అమ్మవారిది. మరి పరమేశ్వరుడు ఎడమకాలతో తన్నినాడంటే యముని ఎవరు తన్నినట్టు? సాక్షాత్తు పరమేశ్వరి ఎడమకాలతో తన్ని ఆ యొక్క కుమారుడైనటువంటి మార్కండేయుని రక్షించింది. అంత భోళాశంకరుడు పరమేశ్వరుడు. అదే వారిద్దరి మధ్య అర్ధనారీశ్వర తత్వములో ఉన్నటువంటి ఆ విషయాన్ని మనము ఆంతర్యాన్ని గమనించాలి. ఇక్కడ పరమేశ్వరుడు పార్వతి ఈ విధంగా సంతోషంగా ఉన్నటువంటి సమయంలో ఒకానొక సందర్భంలో ఇక్కడ శుంభ నిశుంభులు అనేటువంటి రాక్షసులు ఉంటారు. ఆ శుంభ నిశుంభులు అనేటువంటి రాక్షసులు ఎవరయ్యా అంటే వీరు దానవ వంశమునకు సంబంధించినటువంటి వారు. ఈ ధనువు వంశమునకు సంబంధించినటువంటి శుంభ నిశుంభులు అనేటువంటి రాక్షసులు పుట్టినప్పటి నుంచి మహా అందగాలైనటువంటి కారణం చేత అంతా రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలిస్తూ ఉంటారు. కానీ ఎంత చక్కగా పరిపాలించినప్పటికీ కూడా వారి యొక్క దానవ కృత్యములు అనేటువంటివి ఎక్కడ కూడా ఆగవు. అయినప్పటికీ వారు ఏం చేస్తారంటే ఇంత
తేజోబల సంపన్నులైనటువంటి మనము బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసి ఇంకా ఎక్కువ వరాలు పొందాలని చెప్పేసి బ్రహ్మదేవుని గురించి శుంభుడు నిశుంభుడు ఇద్దరు కలిసేసి 1000 సంవత్సరాలు ఘోరమైనటువంటి తపాన్ని ఆచరిస్తారు. 1000 సంవత్సరములు ఘోర తపస్సును ఆచరించినటువంటి కారణం చేత బ్రహ్మదేవుడు హంసవాహనము ఎక్కి నేరుగా శుంభ నిశుంభుల దగ్గరకు వచ్చేసి ప్రత్యక్షమై, ఓ ఈ శుంభ నిశుంభులారా, మీరు చేసినటువంటి తపస్సు ఫలించింది, మీకు ఏం వరం కావాలో కోరుకోండి ఇస్తాను అంటే అడిగినదే తడవుగా వారిద్దరు కూడా మాకు అజరామరమైనటువంటి శక్తిని ప్రసాదించవయ్యా అని చెప్పని అడుగుతారు. అజరామరమైనటువంటి శక్తి అంటే జర మరణములు రెండు లేకుండా, అంటే మాకు వార్ధక్యం రాకూడదు, మరియు ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత శరీరం కూడా పడిపోకూడదు. జరా మరణములు లేనటువంటి శరీరాన్ని మాకు ప్రసాదించు స్వామి, వజ్ర తుల్యమైనటువంటి శరీరాన్ని మాకు ప్రసాదించవయ్యా అంటే అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తాడు, ఓరి శుంభ నిశుంభులారా, మీరు అడిగినటువంటి యొక్క కోరిక చాలా సృష్టికి విరుద్ధంగా ఉంది, ఆ పని నేను చెయ్యలేను, కాబట్టి ఇంకొక వరం కోరుకోండి అని చెప్పనంటే అప్పుడు శుంభ నిశుంభులు అంటారు, పోని మీరు ఆ విధంగా చేయలేకపోయినారు, కానీ ఈ సృష్టిలో ప్రతి వీరులైనటువంటి అందరినీ కూడా మేము జయించేటువంటి శక్తిని మాకు ప్రసాదించు, మేము ఎక్కడికి పోయినా కూడా మాకు అజేయమైనటువంటి పరాక్రమాలు కలిగి శత్రువులందరూ కూడా మాకు దాసోహం అనేటట్లుగా చేయండి స్వామి అంటే తథాస్తు అంటాడు. అంతేకాకుండా ఆ శుంభ నిశుంభులు ఇంకొకసారి ఆ బ్రహ్మదేవుని గురించి, ఓ స్వామి మాకు మరణం ఏ విధంగా ఉంటుందో చెప్పగలరా అని అడిగితే బ్రహ్మదేవుడు అంటాడు, మీ మరణాన్ని మీరే నిర్ణయించుకోండి, అది మీ విజ్ఞతకే వదిలిపెడుతున్నాను అని చెప్పేసి బ్రహ్మదేవుడు అంటే అప్పుడు శుంభ నిశుంభులు జాగ్రత్తగా ఆలోచిస్తారు. చాలా చక్కగా పురాణ శాస్త్ర పారంగత్యం ఉన్నటువంటి ఆ శుంభ నిశుంభులు నిదానంగా ఆలోచించేసి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా మందరగిరిపై ఉన్నారు. మందరగిరిపై ఉన్నటువంటి కారణం చేత వాళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నారు. కానీ వాళ్ళు కోరుకున్నటువంటిది ఏంటంటే, ఓ బ్రహ్మదేవ, మాకు మగవారి వల్ల ఎట్టి పరిస్థితుల్లో భయం లేదు, మగవారిని మేము ఎట్లయినా సరే మేము జయించగలము, ఆడవాళ్ళను కూడా మేము జయించగలం, కానీ మాకు మరణం మాత్రము మగవాడి చేతిలో లేకుండేటట్లుగా చూడు స్వామి, ఆడదాని చేతిలో చనిపోయినా పర్వాలేదు, కానీ ఆడవాళ్ళంటే మాకు లెక్కలేదు, తృణప్రాయముతో సమానం అని చెప్పేసి చెబుతూ ఇంకొక విపరీతమైన కోరిక కోరుతారు. పార్వతీదేవి యొక్క అంశగా ఉండి ఆమె అయోనిజై అయినటువంటి స్త్రీ యొక్క చేతిలోనే మేము చనిపోయేటట్లుగా మాకు వరమియ్యవయ్యా అంటారు. ఏ స్త్రీ అయినా అయోనిజగా పుడుతుందా? అంత గొప్పగా విజ్ఞాన సంపత్తి కలిగినటువంటి పురాణ పాండిత్యం కలిగినటువంటి శుంభ నిశుంభులు వరాన్ని కోరుకునేసరికి బ్రహ్మదేవుడు కూడా వారి తపస్సుకు మెచ్చినారు. కాబట్టి చేసేది లేక విధి లేక ఆ పితామహుడు వాళ్లకు వరాలన్నీ ఇచ్చేసి వెంటనే హంసవాహనం ఎక్కేసి తన యొక్క బ్రహ్మలోకానికి వెళ్ళిపోతారు. ఇక్కడ ఒకానొక సందర్భంలో పార్వతీ పరమేశ్వరులు సంతోషంగా ఉన్నారు. ఇక్కడ శుంభ నిశుంభులు వారి యొక్క జైత్రయాత్ర కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ పార్వతీ పరమేశ్వరుడు సంతోషంగా ఉన్నటువంటి సమయంలో ఒకానొక రోజున పార్వతిని చూసి పరమేశ్వరుడు మెల్లగా నవ్వాడు. నవ్వుతే, అమ్మ ఏమండి మీరు నన్ను చూసి ఇలా నవ్వుతున్నారంటే ఏమీ లేదులే అన్నారు. ఏమీ లేకుండానే కారణం లేకుండా ఎవరు కూడా నవ్వరు కదా, నవ్వితే అందులో ఏదో ఒక అర్థం ఉంటుంది, మీ నవ్వుకు కారణం చెప్పండి అని చెప్పేసి ఎంతో ప్రేమగా పార్వతీదేవి అడిగితే, ఏమీ లేదు పార్వతి, నేను తెల్లగా ఉన్నాను, నువ్వు నల్లగా ఉన్నావు, అందుకే నాకు నవ్వొచ్చింది అన్నాడంట. నవ్వొచ్చిందంటే అప్పుడు పార్వతీదేవికి విపరీతమైనటువంటి ఉక్రోషం వచ్చేసింది. ఎందుకంటే కాళీ అని పిలిచాడు ఆమెను. కాళీ అంటే నలుపుకు సంకేతం, నలుపుకు సంకేతంగా నువ్వు కనిపిస్తున్నావు, తెలుపుకు సంకేతంగా నేను కనిపిస్తున్నాను అని చెప్పేసరికి ఆమె కడుపులో విపరీతమైన ఉక్రోషం వచ్చేసి వెక్కి వెక్కి ఏడుస్తూ సింహాసనం నుంచి ధబాలన దిగేసి, ఓ ప్రాణనాథ, మీరు నాలో ఒక దోషాన్ని గమనించారు, మీరు నా శరీరంలో ఉన్నటువంటి నలుపును చూశారు. ఎప్పుడైనా సరే భర్త భార్యను కించిత్తుగా ఎప్పుడైనా ఒక మాట అన్నాడంటే ఆ మాటను అడ్డు పెట్టుకొని భార్య పైన ఉన్నటువంటి వ్యామోహాన్ని, భార్య పైన ఉన్నటువంటి ప్రేమకు దూరం అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నేను మిమ్మల్ని సంతోష పెట్టలేనప్పుడు, నా నల్లటిదనం మీకు సంతోషం కలిగించలేనప్పుడు నాకు ఈ నల్లటిదనము అవసరం లేదని చెప్పేసి పార్వతీదేవి ఏడుస్తూ, ఓ స్వామి, ఈ నలుపుదనాన్ని పోగొట్టుకోవాలి. ఎక్కడైనా సరే మహాపతివ్రత అంటే ఎలా ఉంటుంది, భర్తను అనుగమించేటువంటి ఆమెనే మహాపతివ్రత అంటారు. అంటే ఆమె నిరంతరము కూడా భర్త యొక్క చెప్పు చేతుల్లో ఉండి ఆయన కాఫీ అయ్యే సమయానికి కాఫీ అందించడం, టిఫిన్ అనుకునే లోపలే టిఫిన్ అందించడం, మధ్యాహ్నం భోజనం అనేటప్పటికే భోజనం అందించాలి. లేకపోతే చూడండి, లోకంలో ఒక ఆచారం ఉంది, మహాలక్ష్మి కానీ మహాసరస్వతి కానీ విష్ణువుతో సుఖంగా ఉండగలదు, సరస్వతీదేవి వచ్చేసి బ్రహ్మతో సుఖంగా ఉండగలదు. కానీ పార్వతీదేవి ఎలాంటిది, పొద్దున లేచిన వెంటనే ఈయనకు వెంటనే భోజనం ఏర్పాటు చేయాలి. లేకపోతే ఏమీ ఆలోచించినటువంటి పరమేశ్వరుడు పక్కింటికి వెళ్ళి భవతీ భిక్షాందేహి అంటాడు. ఏ మొహమాటము లేనటువంటి మహానుభావుడు ఆ పరమేశ్వరుడు భోలాశంకరుడు. ఆయన ఎక్కడ పోతాడని చెప్పేసి ఆయన కంటే పరిగెత్తుకుంటూ ముందుగా లేచేసి ఆయనకు భోజనం ఏర్పాటు చేసేటువంటి మహాపాతివ్ర్యత లక్షణాలు ఉన్నటువంటి తల్లి ఆ మహాతల్లి పార్వతీదేవి.
అంతటి ఆ పార్వతీదేవి ఏం చేసిందంటే పరమేశ్వరుడు అనేసరికి ఏడుస్తూ, ఓ స్వామి, నా నల్లధనమే మీ యొక్క అనురాగానికి అడ్డు అయిందనుకుంటే ఆ నల్లధనాన్ని నేను పోగొట్టుకుంటాను, దయచేసి నన్ను అనుమతించండి, నేను తపస్సులకు వెళతాను, తపస్సు చేసి మీ నలుపుదనాన్ని, మీకు కావలసినటువంటి, మీరు కోరుకున్నటువంటి తెల్లదనం వచ్చేంత వరకు తపస్సు చేసి తర్వాత మీ దగ్గరికి వస్తాను అంటే పరమేశ్వరుడు అంటాడు, ఏమి పార్వతి, ఇంత చిన్న విషయానికే నువ్వు ఇంత బాధపడుతున్నావా? నువ్వు బాధపడతావని తెలిస్తే నేను ఈ మాట అనేవాన్నే కాదు కదా, అనవసరంగా అన్నానని చెప్పేసి నువ్వు మనసులో ఎప్పుడు బాధ పెట్టుకోవద్దు, నీకు నాకు ఎలాంటి తేడాలు లేవు, నువ్వు నేను వేరువేరా, మన ఇద్దరం కూడా సగం సగం ఇద్దరం కూడా కలిసి అర్ధనారీశ్వర తత్వంలో ఉన్నాం కాబట్టి నువ్వు నన్ను ఆ విధంగా అన్యథా భావించొద్దు పార్వతి అని చెప్పేసి ఎన్నో రకాలుగా నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఆమె అంటుంది, స్వామి, ఒక్కసారిగా నా మీద మీకు కించిత్తు భావన కలిగింది, నల్లగుంది అని చెప్పేసి. ఎంతోమంది ఋషులు, మునీశ్వరులు, వేదవేత్తలందరూ కూడా నన్ను అనేక రకాలుగా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అని చెప్పేసి అందరూ వేనోళ్ల కొనియాడుతూ నన్ను నిరంతరం కూడా సహస్రనామాలతో అర్చన చేస్తూ నన్ను పొగుడుతూ ఉంటారు. వారు ఎంత పొగిడినా, బయట వారు నన్ను ఎంత పొగిడినా కూడా భర్త కించిత్తు ఒక్క మాట నా పట్ల దోషపూరితంగా మాట్లాడితే నేను భరించలేదు స్వామి, బయటి వాళ్ళ పొగడ్తల కంటే మీరు అనేటువంటి ఖాళీ అనేటువంటి మాటనే నా హృదయంలో నన్ను తొలిచి వేసేస్తుంది, ఈ బాధ నేను భరించలేకున్నాను స్వామి, దయచేసి నన్ను అనుగ్రహించండి, నేను వెళ్ళి తపస్సు చేసి మీ కోరిన రూపాన్ని తీసుకొని మళ్ళా మిమ్మల్నే చేరుకుంటానని చెప్పేసి పరమేశ్వరుని చేత ఆ విధంగా పార్వతీదేవి వచ్చేసి అనుమతిని తీసుకొని తను తపస్సులకు వెళ్ళాలని చెప్పేసి నిర్ణయం చేసుకుంటుంది. ఆ విధంగా నిర్ణయం చేసుకొని ఆమె ఏ విధంగా అయితే తపస్సు చేసుకోవాలనో ఆ తపస్సు చేసుకునేందుకు అనువైనటువంటి దుస్తులన్నీ కూడా సిద్ధం చేసుకుని ఆభరణాలన్నీ కూడా మందరగిరి పైనే తీసి పెట్టేసి ఆకాశగంగా నదిలో స్నానం చేసేసి ఋషీశ్వరులు తపస్సులు చేసుకునేటప్పుడు ఏ విధంగా కాషాయ వస్త్రాన్ని అయితే కట్టుకుంటారో అలాంటి కాషాయ వస్త్రాలన్నీ కూడా ధరించి ఆమె వెంటనే తపస్సులకు బయలుదేరే సమయంలో పరమేశ్వరుడు అడుగుతాడు, ఏమి పార్వతి, నువ్వు తపస్సులకని వెళుతున్నావు, ఎవరిని గురించి తపస్సు చేస్తావు? నీకు తపస్సు చేయడానికి నీకు ఆ రూపం ఇచ్చేటువంటి వాడు ఎవరున్నారో నువ్వు కనీసం వాళ్ళ పేరైనా చెప్పు, నేనే వాళ్ళ దగ్గరకు వేసి నీకు ఆ రూపాన్ని తెస్తానంటే అప్పుడు ఆ పరమేశ్వరి అంటుంది, ఎవరిని అడగాలబ్బా, నేను ఎవరో అడుగుతాను, అడిగి నేను నా రూపం తెచ్చుకుంటాను అని చెప్పారంటే ఆయన చెప్తాడు పరమేశ్వరుడు, అయ్యో సృష్టి స్థితి సంహారకర్తను నేనే, ఈ లోకాలన్నిటికీ నేనే సృష్టికర్తను, నేనే స్థితికర్తను, నేనే ప్రళయకర్తను, ఇన్ని శక్తులన్నీ కూడా నా దగ్గర పెట్టుకొని నువ్వు ఎవరినో తపస్సు చేస్తానంటే ఏ విధంగా ఉంది పార్వతి, నాకే నవ్వు వస్తుందే, సరే నీ ఇష్టం, చేస్తావేమో చేసుకోపో తపస్సు అని చెప్పేస్తే ఆ పార్వతీదేవి పోయేసి అక్కడ ఒక మంచి హిమవత్పర్వత ప్రాంతంలో ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ తపస్సు చేసుకునేందుకు సిద్ధపడుతుంది. ఆ విధంగా తపస్సు చేసుకుంటున్నటువంటి పార్వతి బ్రహ్మను గురించి తపస్సు చేస్తుంది. ఆమె ముప్పూటలా బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసినప్పటికీ కూడా ముప్పూటలా మాత్రము శివారాధన మర్చిపోలేదు. పరమేశ్వరుని భార్య కాబట్టి భర్తను నిరంతరము కూడా స్మరిస్తూ భర్తకు నిరంతరం కూడా పూజలు చేస్తూ మధ్యాహ్నము, ఉదయము, సాయంకాలం 3 పొద్దులా కూడా భర్తను తదేక దీక్షతో అమ్మవారు ధ్యానం చేసి ఆయన గురించి తపస్సులు చేస్తూ ఉంటుంది. ఆ విధంగా తపస్సు చేస్తూ ఉన్నటువంటి కాలంలో ఒకానొక రోజు ఒక పెద్ద పులి పరిగెత్తుకుంటూ వచ్చేసి ఈమెను మింగుదామని చెప్పేసి వచ్చేస్తుంది. వచ్చినటువంటి పెద్ద పులి తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి పార్వతిని చూసి కొంత దూరంలో ఆగిపోతుంది. ఆగిపోయి నిశ్చేష్టురాలై ఆ విధంగా అట్లా అమ్మను చూస్తూ ఆగిపోతుంది. పార్వతి కూడా ఇది వచ్చి నన్ను తింటుందేమో అని చెప్పేసి అనుకుంది, కానీ ఆమె తపస్సులో ఉంది. తపస్సులో ఉన్నటువంటి మహా ఇల్లాలు ఆమె ఆది పరాశక్తి కాబట్టి ఆమెను చూసిన వెంటనే ఈ పులి వచ్చేసి తన కాళ్ళు చేతులు అన్నీ కూడా ముడిచి అమ్మకు నమస్కారం చేసేసి తనలో ఉన్నటువంటి స్వతసిద్ధంగా ఉన్నటువంటి క్రూర భావాన్నంతా విడనాడి అమ్మ దగ్గరే కేలుమోడ్చి నిలబడుతుంది. ఆ విధంగా కేలుమూడ్చి నిలబడేసరికి కొంతసేపు అమ్మను అలాగే చూస్తూ ఆగిపోయేసరికి దానిలో ఉన్న క్రూరభావం అంతా పోయి దానికి సత్వగుణం వచ్చేస్తుంది. సత్వగుణం వచ్చేసి ఆ క్షణము నుంచి ఆ పెద్ద పులి అమ్మవారు ఎక్కడైతే తపస్సు చేస్తుందో తపస్సు చేస్తున్నటువంటి పరిసరాల్లో చుట్టూ ఒక వలయాకారంగా తిరుగుతూ ఏ క్రూర జంతువు కానీ ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి జంతువులు లోపలికి వచ్చి అమ్మని ఇబ్బంది పెట్టకుండా ఉండేటట్లుగా ఆమెకు రక్షణ వలయంగా ఉంటుంది ఆ పెద్ద పులి. ఆ విధంగా కొంతకాలం ఆమె తపస్సు చేసిన తర్వాత ఆమె తపశ్శక్తికి మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, అమ్మా ఏమిటమ్మా నువ్వు చేస్తున్నటువంటి పని, మందరగిరి నుంచి తపస్సు చేసుకునేందుకు ఇంత దూరం రావాలన్నా, అది నన్ను గూర్చి నువ్వు తపస్సు చేయాలన్నా, ఎందుకమ్మా ఈ విధంగా చేస్తున్నావు, నేను నీ కొడుకు లాంటి వాడిని, మనవడు లాంటి వాడిని, ఇంత వాడిని నువ్వు నన్ను పిలిస్తే వచ్చి నీకేం కావాలి నేను ఇస్తాను, అయినా మీరు ఇచ్చినటువంటివే కదమ్మా నేను వాడుతూ ఉండేది, మీరు సృష్టి కార్యం చేయమని చెప్తే సృష్టి కార్యాన్ని నేను చేస్తున్నాను, స్థితి కార్యాన్ని మహావిష్ణువు చేస్తున్నాడు, ప్రళయ కార్యాన్ని వచ్చేసి మీ భర్త చేస్తున్నాడు, ఇవన్నీ మీ చేతిలో పెట్టుకొని మమ్మల్ని ఎందుకమ్మా
మీరు తపస్సు చేసి మమ్మల్ని ఇబ్బంది పెడతారు, మమ్మల్ని చిన్నవారిని మమ్మల్ని పొగిడి అనవసరంగా మమ్మల్ని కించిత్తు మనసు బాధ కలిగేటట్లుగా చేస్తారని చెప్పేసి పార్వతీదేవికి వచ్చేసి సాష్టాంగ నమస్కారం చేసేసిదే. అప్పుడు పార్వతీదేవి అంటుంది, ఓ ఈ బ్రహ్మ, నేను నీ గురించి తపస్సు చేశాను. ఎందుకో తెలుసా, మా భర్తకు నేను ఒకానొక సందర్భంలో నల్లగా కనిపించాను. ఆ నల్లటి రూపం పోయేసి నాకు తెల్లటి రూపం కావాలి. తెల్లటి రూపం కావాలంటే ఎవరిని ప్రార్థించాలంటే తెల్లగా ఉన్నటువంటి వారినే ప్రార్థించాలి. అందులో నువ్వా కమలంలో పుట్టినటువంటి వాడివి, నువ్వు తెల్లగా ఉంటావు. మరియు లక్ష్మీదేవి తెల్లగా ఉంటుంది, సరస్వతి కూడా తెల్లగా ఉంటుంది. నేను కానీ మా అన్నగారు కానీ నల్లగా ఉన్నాం. కాబట్టి మీరు తెల్లగా ఉండేందుకు కారణం ఏమైతే ఉందో ఆ విధంగా కనుక్కుందామని చెప్పేసి నేను మీ గురించి తపస్సు చేశాను అని చెప్పని ఆ నారాయణి అయినటువంటి పార్వతీదేవి అంటే బ్రహ్మదేవుడు చెప్తాడు, అమ్మ ఇప్పుడు సమయం ఆసన్నమైనది, మీకు తప్పనిసరిగా తెలుపు వర్ణం వచ్చేస్తుంది. కానీ ఈ భూలోకంలో శుంభ నిశుంభులు అనేటువంటి ఇద్దరు రాక్షసులు కూడా పేట్రేగిపోయి అందరినీ నానా ఇబ్బందులు పెడుతున్నారు. ఆ విధంగా ఇబ్బందులు పెడుతున్నటువంటి యొక్క రాక్షసులను, ఈ ఇబ్బందులు పెడుతున్నటువంటి ఈ దేవతలు మునులు అందరూ కూడా తపస్సులు కూడా మానుకొని భయపడి వణికిపోతున్నారమ్మా. ఆ యొక్క రాక్షసుల నుంచి, రాక్షసుల బారి నుంచి వాళ్ళను కాపాడాలమ్మా అంటే అప్పుడు పార్వతీదేవి బ్రహ్మదేవునితో కాపాడేటువంటి విధానం ఏదైనా ఉంటే చెప్పండి అంటే బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, ఒకానొక సందర్భంలో ఆ శుంభ నిశుంభులైనటువంటి రాక్షసులు నా గురించి గొప్పదైనటువంటి తపస్సు చేశారు. వారు చేసినటువంటి తపస్సులకు మెచ్చి నేను వారికి వరాలు ఇచ్చాను. వారి యొక్క మరణము అయోనిజయై పార్వతి యొక్క కళగా పుట్టినటువంటి ఆమె చేతిలో చావాలని చెప్పేసి వాళ్ళు కోరుకున్నారు. కాబట్టి ఆ కోరుకున్నటువంటి దానికి నేను తథాస్తున్నాను. అందువల్ల ఇప్పుడు సమయం ఆసన్నమైంది. మీరు ఇంతకాలము తపస్సు చేశారు. ఇప్పుడు మీలో ఉన్నటువంటి ఆ నల్లటి కళను బయటకు తీసేయండి. ఆ బయటకు తీసినటువంటి కళ అయోనిజ అయిపోతుంది, మీ శరీరం నుంచి వచ్చినట్టుగా అవుతుంది. కాబట్టి ఆ విధంగా ఆ నల్లటి కళను బయట తీసి నాతో పంపించండి. శుంభ నిశుంభుల యొక్క పంతం బట్టి ఆ రాక్షసులను నిర్మూలించేటట్టుగా చేస్తానని బ్రహ్మదేవుడు అంటే అప్పుడు పార్వతి వెంటనే తన శరీరం పైన ఉన్నటువంటి త్వక్ నల్లగా ఉన్నటువంటి చర్మానంతా కూడా ఒక్కసారిగా ఆ కళను బయటికి తీసేస్తుంది. ఏ విధంగా అయితే పాము కుబుసం విడుస్తుందో ఆ విధంగా పార్వతి తన శరీరం పై నుంచి ఈ నల్లటి యొక్క రూపాన్ని బయటికి తీస్తే ఆ నల్లటి రూపం భయంకరంగా ఉండి 3 ఎర్రటి కళ్ళు కలిగినటువంటి రూపము 16 బాహువులతో బయటకు వచ్చేస్తుంది. ఆ బయటకు వచ్చినటువంటి రూపాన్ని కౌశికీ రూపం అని చెప్పేసి చెప్తారు. ఈ కౌశికీ రూపంలో అమ్మవారు బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చిన వెంటనే ఆ కౌశికీ రూపానికి ఆ బ్రహ్మదేవుడు ఆమెను పిలుచుకొని పోయే ముందుగా ఇక్కడ తపస్సు చేస్తున్నటువంటి పార్వతి చెప్తాడు, అమ్మ మీలో ఉన్నటువంటి నలుపుదలమంతా పోయింది, ఇప్పుడు మీరు తెల్లగా మారినారు. తెలుపు ఎరుపు పశుపులతో కూడినటువంటి చక్కటి వర్ణాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి ఈ వర్ణాన్ని గౌరవర్ణము అని అంటారు. కాబట్టి మీరు మహాగౌరిగా మారినారని చెప్పేసి అమ్మను గౌరీగా మారేటట్లుగా అనుగ్రహిస్తాడు బ్రహ్మదేవుడు. మరి ఈ కౌశికీ ఆకారంలో ఉన్నటువంటి నల్లటి అమ్మవారు బయటకు వచ్చేసి శుంభ నిశుంభులను చంపేసి ఆ దేవతలందరికీ కూడా తనదైనటువంటి సంతోషాన్ని కలగజేస్తుంది. అప్పుడు దేవతలందరూ కూడా ఆ కౌశికీ రూపంలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క కళను జయ జయ ధ్వానాలతో పొగుడుతారు. అంత గొప్పదైనటువంటి రూపమే ఈ కౌశికీ రూపం. ఈ కౌశికీ రూపం ఎందుకు వచ్చిందంటే ఆ విధంగా అమ్మవారు తెలుపు పసుపు ఎరుపు రంగులతో కూడినటువంటి అమ్మవారు ఇప్పుడు గౌరవర్ణాన్ని కలిగేసరికి బ్రహ్మదేవుడు అమ్మవారికి వచ్చేసి అంతవరకు తనతో పాటున్నటువంటి ఆ పులిని కూడా తీసుకుని మందరగిరి ప్రాంతానికి వెళ్ళేసి తిరిగి పరమేశ్వరుని దగ్గరికి పోయేటువంటి సమయంలో బ్రహ్మదేవుడు మరియు పార్వతి ఇద్దరు పోతూ ఉంటే ఆ మందరగిరి ప్రాంతంలో ముఖద్వారం వద్ద ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ద్వారపాలకులు అమ్మగారు వస్తున్నారు, అమ్మగారు వచ్చేస్తున్నారని చెప్పేసి జయ జయ ధ్వానాలతో ఆ పార్వతీదేవిని పరమేశ్వరుని చింతకు తీసుకొని పోతారు. తీసుకొని పోయిన తర్వాత ఆ పరమేశ్వరుడు అమ్మవారిని సాదరంగా తన పక్కలో కూర్చోబెట్టుకుంటారు. కూర్చోబెట్టుకుంటే అప్పుడు పార్వతీదేవి భర్తను అడుగుతుంది, స్వామి నాదొక చిన్న విన్నపము ఉంటుంది, ఏమి అని అడిగితే ఇప్పుడు మీకు నేను రంగు సరిపోయినట్లుగా ఉన్నానా అని అడుగుతుంది. అందుకు పరమేశ్వరుడు నవ్వి, ఓ పార్వతి నువ్వు అనుకున్నావు నేను నిన్ను ఎందుకు అన్నానో తెలుసా, ఈ సృష్టి కార్యంలో ఒక వింత జరగవలసి ఉంది. ఏమిటా వింత అంటే ఆ శుంభ నిశుంభులైనటువంటి రాక్షసులు ఒక తీవ్రమైనటువంటి కోరిక బ్రహ్మదేవుని కోరారు. అది దేవతా కార్యం. ఆ దేవతా కార్యాన్ని నిర్వర్తించాలంటే నీ నుంచి కళ బయటికి రావాలి. నీ నుంచి కళ బయటికి రావాలంటే నీ కోపం రావాలి. నీ కోపం వచ్చేటట్టుగా మాట్లాడేటువంటి శక్తి నాకు మాత్రమే ఉంది. కాబట్టి నేను ఆ విధంగా పంపించేసి శుంభ నిశుంభులైనటువంటి రాక్షసులు నిర్జించానే కానీ నువ్వంటే నాకు ప్రేమ లేక కాదు పార్వతి అని చెప్పేసి పార్వతిని సముదాయిస్తాడు. ఆ విధంగా అమ్మవారిని పక్కన కూర్చోబెట్టుకొని సంతోషంగా ఉంటే ఆమె ఇంకో మాట్లాడుతుంది, స్వామి నేను తపస్సులకై వెళ్ళినప్పుడు ఈ పులి నన్ను రక్షణగా ఉన్నది. ఈ రక్షణగా ఉన్నటువంటి పులిని నేను తీసుకొనిచ్చాను. నేను గణాధిపత్యము కలగజేస్తానని చెప్పేసి తీసుకొచ్చాను. కాబట్టి స్వామి దీన్ని కూడా మీ గణాలలో ఒక గణంగా తీసుకోండి అంటే అప్పుడు పరమేశ్వరుడు చెప్తాడు, ఒక గణంగా ఎందుకు, ప్రముఖ గణంగానే దీన్ని తీసుకుంటానని చెప్పేసి పరమేశ్వరుడు వెనువెంటనే ఆ పులిని తనకు ఒక ద్వారపాలకునిగా మార్చేసి కైలాసంలో ఒక ద్వారపాలకునిగా పెట్టుకుంటాడు. నంది ఆకారంలో
ఆకారంలోకి మార్చేసుకుంటాడు ఆ పులిని పరమేశ్వరుడు. ఆ విధంగా నందికేశ్వరుడు ప్రథమ నందికేశ్వరుడిగా తన యొక్క ద్వారపాలకుల్లో ఒకటిగా పెట్టేసుకుంటాడు. ఆ విధంగా అమ్మవారిని అనుగ్రహిస్తాడు పరమేశ్వరుడు. ఇక్కడ కౌశికి అమ్మవారు శుంభ నిశుంభులను నిర్జించిన తర్వాత దేవతలంతా పొగుడుతుంటే అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలు ఇంద్రాదులతో సహా కలిసి వచ్చేసి, అమ్మ నువ్వు దేవతలను అందరినీ కూడా రాక్షసుల బారి నుంచి కాపాడినా కాబట్టి నీకు ఒక సింహాన్ని నేను బహుకరిస్తున్నానని చెప్పేసి ఒక మంచి బాగా శరీరం మదంగా ఉన్నటువంటి ఒక సింహాన్ని అమ్మకు వాహనంగా ఇచ్చేస్తే అమ్మ ఆ సింహవాహనంపై ఎక్కుని వింధ్యాపర్వత ప్రాంతంలో కూర్చొని ఉంటుంది. ఆ విధంగా వింధ్యాపర్వత ప్రాంతంలో ఉన్నటువంటి అమ్మనే కాబట్టి వింధ్యాచల వాసినిగా అమ్మవారు ప్రసిద్ధి చెందింది. కాబట్టి ఇంత గొప్పదైనటువంటి తత్వాన్ని మనకు నిరూపించేందుకు గాను ఆ పరమేశ్వరుడు అమ్మను ఆ రోజు కాళీ అన్నారు. కాళీ అన్నటువంటి అమ్మ ఈరోజు పార్వతిగా ఉన్నటువంటి అమ్మ ఏ విధంగా మారింది? గౌరిగా మారింది. గౌరిగా మారడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటంటే అంత గొప్పదైనటువంటి గౌరీ అమ్మవారి యొక్క రూపాన్ని మనం ఎప్పుడు దర్శనం చేస్తామంటే అమ్మాయికి కన్యాదానం చేసేటువంటి సమయంలో వివాహంలో కన్యను పీటల మీద కూర్చొని పెట్టేయడానికి ముందుగానే గౌరీ పూజ అని చెప్పేసి చేయిస్తుంటారు. అక్కడ కాళికా పూజను చేయిస్తారు, గౌరీ పూజను చేయిస్తారు. పసుపు వర్ణము, ఎరుపు వర్ణము, తెలుపు వర్ణములో ఉన్నటువంటి చీరలను అలాంటి చీరలను మాత్రమే ఎన్నుకొని అలాంటి అంచు ఉన్నటువంటి చీరను అమ్మాయికి కట్టించేసి అనేక రకములైనటువంటి ఆభరణాలతో అలంకరించేసి అమ్మాయిని అమ్మవారి ముందు కూర్చోబెట్టేసి గౌరీ పూజ చేయిస్తారు. గౌరీ పూజ చేయించిన తర్వాత ఆమెకు మెళ్ళో కట్టేటువంటి మాంగళ్యానికి కూడా గౌరీ పూజ చేయించి, అమ్మ నీ మాంగళ్యం వచ్చేసి 10 కాలాల పాటు పచ్చగా ఉంటుంది, అదేవిధంగా నీ మాంగళ్యానికి తాకించినటువంటి నా కూతురు యొక్క మాంగళ్యం కూడా 10 కాలాల పాటు పచ్చగా ఉండాలమ్మా అని చెప్పేసి ఆ గౌరీదేవిని స్తుతిస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహం నా బిడ్డకు కూడా కలగాలని చెప్పేసి ప్రతి తల్లి ప్రతి తండ్రి కూడా వివాహ సమయంలో గౌరీ పూజ చేసుకునేటట్టుగా మనకందరికీ అవకాశం ఇచ్చినటువంటి ఆ పరమేశ్వరుడు సాక్షాత్తు ఆది దంపతులైనటువంటి ఆ దంపతులే మనకు నిరంతరము శ్రీరామరక్షగా ఉండి ఈరోజు భూలోకంలో ఉన్నటువంటి సుహాసినుల యొక్క సువాసినిత్వ తత్వానికి ప్రతీకగా గౌరీదేవిని పెట్టాడు. అందుకే అంత గొప్పదైనటువంటి గౌరీదేవిని రుక్మిణీదేవి సేవించింది, మహాలక్ష్మి కూడా సేవించింది. అందుకే ఆ అమ్మవారు అంటుంది, రుక్మిణీదేవి ఒకానొక సందర్భంలో గౌరీ పూజకని వెళ్ళి అమ్మవారు గౌరీ పూజ చేసుకున్న తర్వాత చేసుకునేటువంటి సమయంలో అనేక రకములైనటువంటి ఈ బ్రాహ్మణ ముత్తైదువులందరినీ కూడా పిలిపించేసి బ్రాహ్మణ ముత్తైదువులకు ఆ చాటల్లో పెట్టేసి తాలిబొట్టు, బంగారు తాలిబొట్లు, నల్లపూసలు, పగడాలు, అప్పాలు మరియు తాటంకాలు అవన్నీ కూడా పెట్టేసి బ్రాహ్మణ ముత్తైదులకు దానాలు కూడా ఇప్పిస్తూ ఉంటారు. కన్యాదానం జరిగేటువంటి సమయంలో ఇప్పించడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే బ్రాహ్మణులకు అమ్మాయి చేత కన్యాదాన సమయంలో ఇవన్నీ కూడా దానాలు ఇప్పిస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం త్వరగా కలుగుతుంది. ఎందుకంటే భగవాన్ బ్రాహ్మణ ప్రియ అంటారు. కాబట్టి భగవంతుడు బ్రాహ్మణులకు ప్రియంగా ఉంటాడు. కాబట్టి ఆ విధంగా బ్రాహ్మణులకు ఎవరైతే ఇవన్నీ కూడా దానాలు ఇప్పిస్తారో అమ్మాయి చేత ఆ అమ్మాయి యొక్క మాంగళ్యము 4 కాలాల పాటు చల్లగా ఉంటుంది. అందుకే రుక్మిణీదేవి చేత వాళ్ళ యొక్క తల్లి అందరి చేత కూడా వాయనాలు ఇప్పించేసింది. అందుకే రుక్మిణీదేవి గౌరీ పూజ చేస్తూ చెప్తుంది, నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేషులన్ మిమ్ము పురాణ దంపతుల మేల్ భజింతు గదమ్మ మేటి పెద్దమ్మ దయాంబురాసి విగదమ్మ హరిన్పతిసేయుమమ్మ నిన్ను నమ్మిన వారికెన్నటికి నాశము లేదు గదమ్మ ఈశ్వరి. కాబట్టి ఓ ఈశ్వరి, పరమేశ్వరుని భార్య అయినటువంటి ఓ పరమేశ్వరి, నిన్ను నమ్ముకున్నటువంటి వారికి ఎన్నటికి కూడా నాశం అనేటువంటిదే లేదమ్మా. అంత గొప్పదైనటువంటి మాంగళ్య భాగ్యాన్ని కూడా కలగజేసేటువంటి యొక్క తత్వాన్ని ఈ లోకానికంతా కూడా త్రిభువనాలలో నిరూపించేందుకు కానీ పరమేశ్వరుడు ఆ రోజున అమ్మను కాళీ అనేటువంటి శబ్దంతో పిలవలవలసి వచ్చింది. కాబట్టి అంత గొప్పదైనటువంటి యొక్క గౌరీ తత్వాన్ని ఎవరైతే వింటారో విన్నటువంటి వారి యొక్క సౌభాగ్యము చక్కగా ఉండి ఆమె యొక్క భర్త యొక్క ఆరోగ్యము చాలా దీర్ఘాయుష్మంతుడై సకల ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతాడని చెప్పేసి దేవీ భాగవతంలో చెప్తారు. కాబట్టి ఇంత గొప్పదైనటువంటిది అమ్మవారి యొక్క గౌరీ తత్వం. మరి ఇలాంటి గౌరీ రూపంలో శ్రీశైలంలో దర్శనమిచ్చేటువంటి అమ్మవారు వచ్చేసి ఈరోజు విజయవాడలో ఏ విధంగా దర్శనమిచ్చేస్తుంది? దుర్గమాతగా దర్శనమిచ్చేస్తుంది. దుర్గామాత అంటే అర్థం ఏంటి? దుర్గములను తొలగించేటువంటిది. దుర్గములను తొలగించేటువంటిది అంటే ఒకానొక సందర్భంలో చెప్తాడు, ఒక దుర్గముడు అనేటువంటి రాక్షసుడు ఉంటాడు. ఎవడా ఈ దుర్గముడు అనేటువంటి రాక్షసుడు అంటే హిరణ్యాక్షుని వంశములో రురువుడు అనేటువంటి వానికి పుట్టినటువంటి వాడే దుర్గముడు అనేటువంటి రాక్షసుడు. ఈ దుర్గముడు అనేటువంటి రాక్షసుడు కూడా ఈ రాక్షసులంతా చేసేటువంటి పని ఏంటంటే మానవులను, మునులను,
తపస్సులు చేసుకునేటువంటి వాళ్ళను అందరినీ కూడా నానా రకాలైనటువంటి దేవతలను అందరినీ కూడా ఇబ్బందులు పెట్టేటువంటి తత్వం ఉన్నటువంటి వారే రాక్షసులు. అలాంటి రాక్షసులు ఏం చేస్తారంటే వీళ్ళందరినీ ఇబ్బందులు పెడుతుంటే కొంతకాలానికి పడిపోతారు. పడిపోకుండా ఉండాలంటే నిరంతరం కూడా ఆయురారోగ్యాలతో ఉండాలి, మరియు ఎప్పుడు కూడా తేజోబల సంపన్నులై ఉండాలి, నిత్య యవ్వనంతో ఉండాలి, మదముతో ఉండాలంటే ఏం చేయాలంటే మన శరీరం నిత్య యవ్వనాకారంగా ఉండాలి. యవ్వనాకారంగా ఉండాలంటే ఏం చేయాలని రాక్షసులు కూడా దేవతల కాలు పట్టుకోవడం వరకు చిన్నగా ఉంటుంది కాబట్టి వెంటనే బ్రహ్మదేవుని గురించి తపస్సు చేస్తారు. అట్లా దుర్గముడు కూడా బ్రహ్మదేవుని గురించి తపస్సు చేశాడు. ఘోరమైనటువంటి తపస్సు చేసరికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు. ఏం రాను నన్ను గురించి ఇంత ఘోరంగా తపస్సు చేస్తున్నావు, నీకేం వరం కావాలా కోరుకుంటే రాక్షసులు అడిగేటువంటి మొట్టమొదటి వరం ఏంటంటే నాకు అజరామరమైనటువంటి శక్తిని ప్రసాదించవయ్యా అంటారు. అంటే బ్రహ్మదేవుడికి అందుకు ససేమిరా అంటారు. ఆయన ఎట్లా ఒప్పుకోరు, అయినా వీళ్ళు అడుగుతారు పొరపాటుని ఏమని ఇస్తారేమో అని. ఎట్టి పరిస్థితుల్లో బ్రహ్మదేవుడు చావు లేకుండా ఉండేటువంటి మరణం ఎవరికి కూడా ఇవ్వరు. అది ఇచ్చేటువంటి శక్తి ఒక పరమేశ్వరునికి మాత్రమే ఉన్నది. కాబట్టి ఈ దుర్గముడు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు వరాలన్నీ ఇస్తాడు, తేజోబల సంపన్నమైనటువంటి వరాలన్నీ ఇస్తాడు. కానీ దుర్గమునికి మాత్రము ఏమంటాడు ఆయన, నా చావు ఏ విధంగా ఉందో చెప్పవయ్యా అంటే వీడే అడుగుతాడు, నాకు ఆడవాళ్ళ చేత భయమే లేదు, మగవాడి చేతిలో ప్రాణం పోకుండా నాకు ఆయుష్ను ప్రసాదించవయ్యా అంటే తథాస్తు అంటాడు. ఆ విధంగా ఆ దుర్గముడు బ్రహ్మదేవుని చేత వరాలు పొంది అనేక రకాలైనటువంటి ఆగడాలు ప్రదర్శిస్తూ అందరినీ కూడా ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. ఇబ్బందులు పెట్టడమే కాకుండా దేవతలతో యుద్ధానికి వెళతాడు. దేవతలతో యుద్ధానికి పోయి దేవతలందరినీ కూడా ఇబ్బందుల పాలు చేస్తాడు. అంతేకాకుండా స్వామి ఈ బ్రాహ్మణులందరూ కూడా ఉన్నారు, నిరంతరం వేదమంత్రాలు పఠిస్తూ ఉంటారు. ఆ వేదమంత్రాలు పఠిస్తూ ఉన్నటువంటి కారణం చేత నిత్యము కూడా యజ్ఞాల్లో హవిస్సులు వేస్తున్నారు. ఈ హవిస్సులు వేస్తుంటే దేవానాం ఆజ్యమాహారం అంటాడు. అందుకే దేవతలకు ఆజ్యం ఆహారంగా ఉంటుంది. వీళ్ళు హవిస్సులు చేస్తే ఈ ఆజ్యాన్ని దేవతలు తాగి వాళ్ళు తేజోబల సంపన్నులై రాక్షసుల మీద తిరిగి దండెత్తి వస్తున్నారు, మమ్మల్ని నానాయాతలు పెడుతున్నారు. కాబట్టి బ్రాహ్మణుల దగ్గర ఉన్నటువంటి ఈ వేదాలన్నీ కూడా నాకు తెచ్చిచ్చేసే స్వామి అని చెప్పేసి బ్రహ్మదేవుని అడుగుతాడు. బ్రహ్మదేవుడు తథాస్తు అంటాడు. ఆయన తథాస్తు అనడమే ఆలస్యము. ఎక్కడెక్కడ బ్రాహ్మణులైతే ఉన్నారో ఏ మూలకు ఎక్కడ ఉన్నటువంటి రుక్కు యజ్ సామ అధర్వణ వేద 4 వేదాలన్నీ కూడా వీడి దగ్గరకు వచ్చేసాయి. బ్రాహ్మణులందరూ కూడా మంత్రాలన్నీ కూడా మర్చిపోయినారు. పొద్దులేస్తే సంధ్యావందనం చేసుకుందామంటే ఏ మంత్రమూ గుర్తురాదు. సంధ్యావందనం చేయలేరు, దేవతార్చన చేయలేరు, మరియు యజ్ఞ యాగాదులు ఏమీ జరగడం లేదు. ఈ విధంగా జరగకపోయేసరికి దేవతలకు హవిష్యాన్నము దొరకడము అలభ్యమైపోయింది. ఎప్పుడైతే అది అలభ్యమైపోతుందో దేవతలకు ఆహారం లేకపోయేసరికి వాళ్ళు దేవతల్లాగే ఉన్నారు కానీ శక్తిహీనులైపోయినారు. ఆజ్యం ఇస్తేనే వాళ్ళకి శక్తి వచ్చేసింది. శక్తిహీనులైపోయి వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయినారు. ఇదే అదనుగా భావించినటువంటి ఈ దుర్గముడైనటువంటి రాక్షసుడు ఇంద్రాదులపైన దండెత్తి వాళ్ళందరినీ పారగొట్టేసి అమరావతిని అధిష్ఠిస్తాడు. ఈ విధంగా అమరావతి పైన తన యొక్క ప్రాబల్యాన్ని చాటి తనే రాజుగా ప్రకటించుకుంటాడు. ఇక్కడ దుర్గముడు ఇంత ఆగడాలు చేస్తూ ఉంటే దేవతలు చెట్టుకోడు పుట్టకోడుగా పరిగెత్తేసి ఇంద్రాదులందరూ కూడా పోయేసి ఒకానొక సందర్భంలో బ్రహ్మదేవుని దగ్గర మొరపెట్టుకుంటారు. ఓ స్వామి, రాక్షసులందరూ కూడా అమరావతిని అంతా తన యొక్క స్వాధీనం చేసుకున్నారు. ప్రతి చోట కూడా రాక్షసులే ఉన్నారు. మధ్య మాంసాలు చాలా ఎక్కువైపోయినాయి. ఒకవేళ బ్రాహ్మణులు ఏమైనా యజ్ఞయాగాదులు చేస్తే ఆ చేసినటువంటి ఆ హవిస్సు, బ్రాహ్మణులు ఇచ్చినటువంటి హవిస్సు మేము తీసుకుందామంటే వాళ్ళకు మంత్రాలు రాకుండా అయిపోయినాయి. దయచేసి మమ్మల్ని కాపాడవయ్య అని చెప్పేసి బ్రహ్మదేవుని అడిగితే బ్రహ్మదేవుడు బృహస్పతి దగ్గరికి పోతాడు. బృహస్పతి వచ్చేసి ఇప్పుడు మనకు సమయం కాదు, సమయమైనప్పుడు మనం చూస్తామని చెప్పేసి ఆయన బృహస్పతి బ్రాహ్మణులంతా పెట్టుకొని అమ్మవారిని గురించి మీరు స్తోత్రాలు చేయండి అయ్యా, అమ్మా 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 నడిచండి చాలు, అమ్మ మనకు పలుకుతుంది అంటాడు. బ్రాహ్మణులందరూ కూర్చొని ఓ జగదీశ్వరి, ఓ జగన్మాత మమ్మల్ని కాపాడవమ్మా, ఎన్నో ఏళ్లుగా చాలా ఏళ్లుగా మాకు కనీసం వర్షం లేదు, తాగేందుకు నీళ్ళు లేవు, ఎంతోమంది ఆకలి దప్పులతో ప్రాణాలు పడిపోయినాయి, ఈ యొక్క శరీరాలన్నీ కూడా గుట్టలుగా బేళ్లుగా పడిపోయినాయి, ఎక్కడ చూసినా కూడా శవాలే పడిపోతున్నాయి, ఎవరు బ్రతికే అవకాశమే లేదు, ఈ యొక్క భూమిపైన అంతా కూడా అనావృష్టి విలయ తాండవం చేస్తుందని చెప్పేసి బ్రాహ్మణులందరూ కూడా అమ్మవారిని మొరపెట్టుకుంటే అమ్మ ఒక్కసారిగా ప్రత్యక్షమై ఏమినైనా నా గురించి ఇంత మీరు తపన పడుతున్నారు, మీకేం కావాలో కోరుకోండి అంటే అప్పుడు అమ్మా మీరు ప్రత్యక్షమైనారు, కనీసం మిమ్మల్ని పొగిడేందుకు కూడా మాకు శక్తి లేదు, మిమ్మల్ని స్తుతిస్తామంటే మాకు ఒక్క మంత్రము గుర్తు రావడం లేదు, ఒక్క నామం కూడా గుర్తు రావడం లేదు, దయచేసి ముందుగా మాకు శక్తిని ప్రసాదించు తల్లి అని చెప్పేసి జగదమ్మను వేడుకుంటారు. అప్పుడు అంత దీనంగా వేడుకుంటున్నటువంటి బ్రాహ్మణుల యొక్క కోరికను మన్నించి ఆమె తన యొక్క శరీరమంతా కూడా అనేక రకములైనటువంటి కళ్ళు వచ్చేటట్లుగా చేసుకుంటుంది. శరీరమంతా అనంతమైనటువంటి కళ్ళతో బ్రాహ్మణులకు కనిపించేటట్లుగా అతని యొక్క రూపాన్ని మార్చుకునేసరికి ఆమె అనంతాక్షి, అనంతములైనటువంటి కళ్ళతో కనిపిస్తుంది కాబట్టి ఆమెను అనంతాక్షి, శతాక్షి అని కూడా అమ్మ ఆ రోజు పిలువబడింది. ఆ యొక్క అనంతములైనటువంటి కళ్ళ నుంచి
విపరీతమైనటువంటి జలధారలు భూమి మీద వర్షింపజేసింది. దాదాపు 10 రోజుల పాటు కుంభవృష్టి కురిపించేసింది. ఆ విధంగా కుంభవృష్టి కురిసేసరికి ఎక్కడెక్కడ ఆ సొరంగాల్లో గుహల్లో దాక్కున్నటువంటి జలచరాలు భూచరాలు అన్నీ కూడా ప్రాణము లేచి వచ్చినాయన్నట్టుగా పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేసి నీళ్లు తాగి తమ యొక్క ఆకలిని కొంతవరకు తీర్చుకున్న తర్వాత మళ్ళీ బ్రాహ్మణులు అడిగారు, అమ్మా నీళ్ళనైతే ఇచ్చినావు, కడుపులోకి అన్నం ఇవ్వలేదు కదమ్మా, ఏదో ఒకటి పళ్ళో పొలాలు ఇవి తల్లి, ఈ జీవజాలమంతా కూడా సంతోషంగా కొంతవరకు ఉంటుందంటే వెంటనే ఆమె వాళ్ళ పక్క దీనంగా చూస్తూ తన యొక్క విపరీతమైనటువంటి శరీరం నుంచి అనేక రకములైనటువంటి బాహువుల చేత అందరికీ పళ్ళు కూరగాయలు వాళ్ళు ఏమి కోరుకుంటే అవన్నీ కూడా అమ్మ అందరికీ కూడా ప్రసాదిస్తుంది. ఈ విధంగా ప్రసాదిస్తుంది కాబట్టి అమ్మను ఆ రోజు శాకాంబరి అని కూడా అన్నారు. కాబట్టి శాకములన్నీ కూడా తన యొక్క భక్తులకు ప్రసాదించింది. అందుకే చెప్తారు దేవీ నవరాత్రుల్లో కనీసం ఒక్క రోజైన అమ్మవారిని శాకాంబరి అవతారంగా మనము దర్శనం చేసినామంటే వాడు జీవితంలో ఎప్పుడు కూడా భోజనానికి లోటు లేకుండా ఉంటాడని చెప్పేసి చెప్తాడు. అంతేకాకుండా ఈ కూరగాయలు దొరకనటువంటి అలభ్యమయ్యేటువంటి స్థితి వానికి ఎన్నడూ కూడా కలగదని కూడా చెప్తారు. ఆ శాకాంబరి రూపంలో వచ్చినటువంటి అమ్మ అందరికి కూడా పళ్ళు కూరగాయలు వాళ్ళు ఏమి కోరుకుంటేవి విరివిగా సమర్పిస్తుంది. అందరూ కూడా అవన్నీ కూడా తిని సంతృప్తి పొందుతారు. అమ్మ ఇప్పుడు మేము యజ్ఞయాగాదులు చేయాలి, మిమ్మల్ని స్తుతించాలి కాబట్టి మాకేం కావాలి, వేదాలు కావాలి, దయచేసి మాకు వేదాలు తెచ్చి పెట్టవమ్మా అంటే అప్పుడు ఆమె ఆలోచిస్తుంది, ఓహో ఈ వేదాలు ఇక్కడ లేవు కదా, దుర్గముని దగ్గర ఉన్నాయి కదా అని చెప్పేసి వెంటనే దుర్గముని పైన యుద్ధానికి దండయాత్రకు పోతుంది. దండయాత్రకు పోతే అప్పుడే దుర్గముడు ఆలోచిస్తాడు, ఏమిరా ఇంత కోలాహలంగా ఉంది, ఇన్ని రోజులు ఆకలి దప్పులతో చచ్చిపోయినటువంటి బ్రాహ్మణులు కానీ దేవతలు కానీ ఈరోజు ఎందుకు ఇంత పేటరేగిపోతున్నారు చూసినాడని చెప్పేసి కొందరితో కబురంపుతాడు. కొందరు రాక్షసులు వచ్చేసి ఆ యొక్క విషయాన్ని తెలుసుకున్న తర్వాత దుర్గముని దగ్గరకు వచ్చేసి చెప్తారు, ఓ రాజా వీళ్ళందరూ కూడా అమ్మవారు ప్రత్యక్షమైంది, వాళ్ళకు విపరీతంగా జలం ఇచ్చేసింది, అందులో కూరగాయలు కూడా ఇచ్చేసి వాళ్ళ యొక్క ఆకలినంతా పోగొట్టిందంటే వీడికి విపరీతమైనటువంటి కోపం వచ్చేసింది. నాకు బ్రహ్మదేవుడు వరమిస్తే అమ్మవారు నాకు ఎదురు చేసిన పోదాంపాడు యుద్ధానికి అని చెప్పేసి అమ్మవారి పైన యుద్ధాన్ని ప్రకటించి పోయేసరికి అనేక వేల సైన్యముతో వాడు అమ్మవారి పైన యుద్ధానికి పోతే అమ్మ ఏం చేస్తుంది, అప్పటి వరకు అమ్మ ఒక్కటిగా ఉంది. చూస్తున్నటువంటి అమ్మ ఇంతమంది రాక్షసులు ఒక్కసారిగా వచ్చేసి ఈ బ్రాహ్మణులపైన దేవతలపైన బాణ ప్రయోగం శర పరంపర కురిపిస్తూ ఉంటే కొందరు చచ్చి పడిపోతూ ఉంటే అమ్మ తాళలేక, అమ్మ జగదంబ మమ్మల్ని రక్షించు అని చెప్పేసి వీళ్ళందరూ ఆర్తనాదాలు చేస్తుంటే అమ్మ ఒక్కసారిగా అనంత రూపగా అంటే తన శరీరంలోంచి ఒక్కొక్క అవయవం నుంచి ఒక్కొక్క శక్తి రూపాన్ని బయటికి పంపించి దాదాపు కొన్ని వేల శక్తులన్నీ కూడా చుట్టూ కూడా ఏర్పాటయ్యేటట్లుగా చేసేసి ఆ దేవతల చుట్టూ కూడా ఒక రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసేస్తుంది. ఎప్పుడైతే ఆమె రక్షణ వలయాన్ని ఏర్పాటు చేస్తుందో ఆ దుర్గముని సేనలు వేసేటువంటి బాణాలన్నీ కూడా వాళ్ళు వేసినటువంటి బాణాలు రక్షణ వలయం వరకు వచ్చేసి అక్కడే కిందపడి తుత్తుయినేలు అయిపోతూ ఉన్నాయి. ఈ విధంగా తుత్తుయినేలు అయిపోతుంటే అమ్మవారు వాళ్ళ యొక్క ఆగడాలు సహించలేక వెంటనే తన శరీరంలో ఉన్నటువంటి అనంత ప్రాణములలో నుంచి అనంత రూపాల్లో నుంచి బాణాలన్నీ వేసి కను రెప్పపాటు కాలంలో దుర్గముని యొక్క సైన్యానంతా కూడా చిందరవందర చేసి చీల్చి చండాడి నేలమట్టం చేసేస్తుంది. అంతా దుర్గముని యొక్క సేనలన్నీ కూడా నేలమట్టం అయిపోతాయి. దుర్గముడు ఒక్కడే మిగులుతాడు. అయినా వాడు ఏం చేస్తాడు, తన యొక్క ధైర్యాన్ని కోల్పోలేదు, ధైర్యంగా అమ్మవారితో యుద్ధానికి దిగుతాడు. ఆ విధంగా యుద్ధానికి దిగినటువంటి దుర్గముడు అమ్మవారితో 10 రోజులు ఘోర యుద్ధం చేస్తాడు. 10 రోజులు అమ్మవారితో ఎదురు నిలబడి యుద్ధం చేసినటువంటి ఆ దుర్గముడు 11వ రోజు ఏం చేస్తాడంటే ఉదయాన్నే లేచేసి తన యొక్క సంధ్యావందనాది కార్యక్రమాలు నిర్వర్తించుకున్నటువంటి ఆ యొక్క రాక్షసుడు రక్తాంబర లేపనములు ధరించినటువంటి వాడు, అంటే శరీరానికి వచ్చేసి ఎర్రటి రంగు పూసుకొని రక్తాన్ని శరీరానికంతా పూసుకొని ఎర్రటి వస్త్రాలు ధరించి ఆ రథం ఎక్కేసి అమ్మవారి దగ్గరికి యుద్ధానికి వచ్చేస్తాడు. యుద్ధానికి వచ్చేస్తే అమ్మవారు వారిని చూసి ఒక్కసారిగా 16 బాణాలు సంధిస్తుంది. అమ్మవారు సంధించినటువంటి 16 బాణాలను దుర్గముడు తన యొక్క 4 బాణాలతో తునియలు చేసేస్తాడు. అప్పటికి అమ్మకు విపరీతంగా కోపం వచ్చేసి, ఒరే చండాలుడా ఈ విధంగా నువ్వు చేస్తావని చెప్పేసి అమ్మ 2 బాణాలు తీసుకొని వేగంగా వేసేసరికి రథంకున్నటువంటి 2 రథచక్రాలు నేల కూలిపోతాయి. ఆ 4 బాణాలు వేసేసి ఆ రథంకున్నటువంటి 4 గుర్రాలను చంపేస్తుంది. ఇంకొక బాణంతో రథానుకున్నటువంటి ధ్వజాన్ని నేల కూలుస్తుంది. 5 బాణాలతో వాని యొక్క కడుపులో కుచ్చుకునేటట్టుగా బాణాలను వేసేసి ఒక్క బాణంతో
వాని యొక్క శిరస్సు ఖండించి వేసేస్తుంది. ఆ విధంగా చేసేసరికి వాడు నేలపై పడి విలవిల తన్నుకొని రక్తం కక్కుకొని ఎంత ఓడై పారుతుంటే చచ్చిపడిపోతాడు. ఆ విధంగా ఆ దుర్గముని యొక్క ఈ యొక్క జీవితం అంతా కూడా అమ్మవారి చేతిలో హతమైపోతుంది. ఎప్పుడైతే దుర్గముడు చేస్తాడో వెనువెంటనే దేవతలు బ్రాహ్మణులు యొక్క మునులు అందరూ కూడా అమ్మవారిని అనేక రకాలుగా స్తోత్రాలు చేస్తూ అమ్మా జయహో అమ్మా జయహో అమ్మా జయహో దుర్గా జయహో అని చెప్పేసి అమ్మవారిని పొగుడతారు. పొగిడిన తర్వాత అమ్మా మిమ్మల్ని మేము ఇప్పుడు స్తుతించాలి, మేము ఇప్పుడు యజ్ఞ యాగాదులన్నీ చేసుకోవాలి, కాబట్టి మాకు దయచేసి వేదాలు ప్రసాదించవయ్యా అంటే అంతలోనే అమ్మ ఆ విధంగా దుర్గముని చంపేసేసరికి దుర్గముని యొక్క శరీరంలోంచి ఒక తేజస్సు వచ్చేసి అమ్మవారి యొక్క తృతీయ నేత్రం గుండా ఆ అమ్మ యొక్క శరీరంలోనికి వెళ్ళిపోతుంది. శరీరంలోనికి ఆ తృతీయ నేత్రము ద్వారా వెళ్ళినటువంటి జ్యోతులనే 4 వేదాలు మంత్రాలన్నీ కూడా నిక్షిప్తమై ఉన్నాయి. అమ్మ వెనువెంటనే తన శరీరంలోకి పోయినటువంటి ఆ జ్యోతిలోంచి వేదాలన్నీ కూడా తీసేసి బ్రాహ్మణులకు ఒప్పచెప్తుంది. వెనువెంటనే బ్రాహ్మణులందరూ కూడా అనేక రకాలుగా మంత్రాలను స్తోత్రం చేస్తూ వేదాధ్యయనం చేస్తూ యజ్ఞ యాగాది క్రతువులన్నీ కూడా ఆ రోజు నుంచి తిరిగి పునఃప్రారంభించడం అనేటువంటిది చేసినారు. అప్పుడు అమ్మ అందరూ కూడా అమ్మను పొగిడేసరికి అమ్మ ఒక్క మాట అంటుంది, ఓ ఈ దేవతలారా, బ్రాహ్మణులారా, మునులారా, సత్తములారా, మీకు ఒక్క మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. నా యొక్క ఈ విచిత్రమైనటువంటి చాలా దుర్లభమైనటువంటి రూపము, ఈ శతాక్షి శాకాంబరి రూపము మరియు ఈ దుర్గమాసుని సంవరించినటువంటి దుర్గారూపం, ఈ 3 రూపాలను ఎవరైతే ఎప్పుడైతే తలుస్తారో, ఈ 3 రూపాలకు సంబంధించినటువంటి ఉపాఖ్యానాన్ని ఎవరైతే శ్రద్ధగా వింటారో, విన్నటువంటి వానికి అందరికీ కూడా రాక్షసుల నుంచి కానీ శత్రువుల నుంచి కానీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారు ఆయుర ఆరోగ్యాలతో పిల్లా పాపలతో సుఖంగా కలకాలము చల్లగా ఉంటారని చెప్పేసి అమ్మవారు చెబుతూ ఇంకొక మాట చెప్తుంది, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ నా ఈ యొక్క దుర్గా రూపాన్ని కానీ శతాక్షి శాకాంబరి రూపాన్ని కానీ అంత నిర్లక్ష్యం చేయకండి. నవ దుర్గలలో ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క లక్షణం ఉన్నటువంటి రూపము నా యొక్క దుర్గా రూపం. అందుకే గ్రామంలో దుర్గా ఆలయంగా నేను వెలుస్తాను. గ్రామంలో నేను ఒక శక్తి ఆలయంగా, ఒక ఎల్లమ్మగానో, ఒక సుంకులమ్మగానో, ఒక మారెమ్మగానో, ఒక పోలేరమ్మగానో నేను వెలుస్తాను. ప్రతి అమ్మ యొక్క మూర్తిలో నేను వచ్చి కూర్చుంటాను. ఆ కూర్చున్నటువంటి రూపంలో ఉన్నటువంటి నాకు ఏదో ఒక రోజు దేవీ నవరాత్రుల్లో తప్పనిసరిగా నాకు శాకాంబరి అలంకారం చేయండి. ఎప్పుడైతే నాకు శాకాంబరి అలంకారం చేస్తారో ఆ అలంకారం చేసినటువంటి శక్తి చేత ఆ సంవత్సరం నుంచి మళ్ళా దసరా నవరాత్రులు దేవీ నవరాత్రులు వచ్చేంత వరకు కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకునేటువంటి స్ఫూర్తి నాదని చెప్పేసి అమ్మ వాళ్ళకందరికీ కూడా తన యొక్క అవతార వైశిష్ట్యాన్ని తెలిపి మీరు జాగ్రత్తగా ఈ దేవీ భాగవతాన్ని పారాయణం చేస్తూ నిరంతరం కూడా నా నామాన్ని తలుస్తూ ఉండండి, మీకు ఆయురారోగ్య యశస్సులన్నీ కూడా కలిగేటట్లుగా నేను చూసుకుంటానని చెప్పేసి అమ్మ ఆ రోజు వారికి అందరికీ కూడా సెలవిచ్చింది. కాబట్టి ఇంత పరమ అద్భుతమైనటువంటి ఈ యొక్క గౌరీ ఉపాఖ్యానాన్ని కానీ ఈ దుర్గా ఉపాఖ్యానాన్ని కానీ ఎవరైతే శ్రద్ధగా వింటారో వారందరూ కూడా అమ్మ దయకు పాత్రలై కలకాలం చల్లగా ఉండి నిత్య సుమంగళిగా ఉండి చివరికి అమ్మ పాదాలే చేరుకుంటారని చెప్పేసి దేవీ భాగవతం చెప్తుంది. కాబట్టి అందరూ కూడా అమ్మవారిని ఈరోజు సాయంకాలము గౌరీదేవిగాను మరియు విజయవాడలో ఉన్నటువంటి కనకదుర్గను దర్శనం చేసి అమ్మ యొక్క కృపకు పాత్రలు కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈ అమ్మవారికి విశేషించి ఈరోజు నివేదన ఏం చేయాలంటే తీయ పొంగల్ నివేదన చేసి అమ్మవారికి పెట్టారంటే అమ్మ పరమ ప్రీతితో అందరి యొక్క భక్తుల యొక్క నోళ్లలో తీయని మాటలు పలికిస్తుంది. అందుకే చెప్తారు అవిద్యానామంతస్తిబిరమిహిరద్వీపనగరి అంటారు. అంటే విద్య లేని వానికి కూడా మూగవానికి కూడా మంచి మాటలు మంచి పలుకులు తెప్పించేటువంటి మంచి విద్యనిచ్చేటువంటి శక్తి ఒక అమ్మకు మాత్రమే ఉంది. కాబట్టి అలాంటి అమ్మవారిని ఈరోజు అందరూ కూడా సేవించి తరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.